ఈనాటి దేవుని సందేశం. యేసుక్రీస్తు మనకు నిస్వార్థమైన ప్రేమను చూపుతున్నారు. ఆయనను అనుసరించాలి అంటే ఈ త్యాగపథాన్ని నడవాలి. అంటే ప్రతిరోజు మన పాత జీవితాన్ని పూర్తిగా పక్కన పెట్టి ప్రేమతో సేవ చేయడం, సువార్తను జీవించడం, అదే సువార్తను ఇతరులతో పంచుకోవడం వంటివి చేయాలి. గోధుమ గింజ భూమిలో పడి నశించిన తరువాత విస్తారంగా ఫలిస్తుందే, అలాగే యేసుక్రీస్తు తన మరణం ద్వారా ప్రపంచానికి కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఆయన మరణం రక్షణకు మరియు కొత్త జీవితానికి మూలం అవుతుంది. కాబట్టి మన విశ్వాసం ఫలించాలంటే మనం స్వార్థాన్ని మానుకొని ప్రేమతో జీవించాలి. అహంకారం, సౌకర్యాలను విడిచివేస్తే దేవుడు మన ద్వారా, మన జీవితాల ద్వారా ఆశ మరియు ప్రేమను ఇతరులకు అందించగలుగుతారు. దేవుడు మనందరినీ దీవించునుగాక.